దిస్ ఇస్ దినేష్ గంగసాని. వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్. మామూలుగా ప్రపంచ దేశాలలో ఎక్కడైనానండి ప్రభుత్వాలపైన ప్రజలకి వ్యతిరేకత రావడానికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుందండి. ఇది మనందరికీ తెలిసింది. మరి అదేంటో విచిత్రంగా మన తెలుగు రాష్ట్రాలలో ఎస్పెషల్గా మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఈ 13 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ప్రభుత్వం పైన వ్యతిరేకత అసలు కొన్ని నెలల తర్వాతనే స్టార్ట్ అయిందండి. మరి ఇంతలా ప్రజా వ్యతిరేకత స్టార్ట్ అయినా కూడా మరి ఎక్కడ ప్రజలలో వ్యతిరేకత లేనట్టుగా అసలు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన అంతా చాలా బాగా నడుస్తున్నట్టుగా మంచి కలరింగు మేనేజ్ చేస్తున్నారండి. మరి ఈ మేనేజ్ ఎవరు చేస్తున్నారంటే మీడియా మేనేజ్ అండి. ఏ మేనేజ్? మీడియా మేనేజ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఏదైతే ఉందో మీ అందరికీ తెలుసండి. మ్యాక్సిమం మీడియా ఆంధ్ర వాళ్ళ చేతిలో ఉన్నటువంటి మీడియానండి. తెలంగాణ అంటేనే మరి అదేందో వాళ్ళకి ఎందుకు కోపమో మరి ఏందో తెలియదు. వాళ్ళు బతికేది తెలంగాణ గడ్డ మీదనే, వాళ్ళ పిల్లలు చదువుకుంటుంది ఇక్కడే, వాళ్ళు పీల్చే గాలి ఇక్కడే, మరి అన్నీ ఇక్కడ ఉంటూ వాళ్ళ ఆస్తులన్నీ ఇక్కడే ఉంటూ మరి ఎందుకు మరి తెలంగాణ మీద వాళ్ళకి అంత కక్ష ఏంటో, అంత వాళ్ళకు తెలంగాణలో ఒక మోటు పదంగా చెప్పాలంటే అంత గుల ఏందో నాకు ఇంత అర్థం కాదండి. మరి వాళ్ళకి ఇక దొరికిందే సందు. మరి ఇన్ని రోజులుగా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు అన్నీ మూసుకొని ఉన్న ఈ మీడియా ఇప్పుడు వారికి అనుకూలమైన వ్యక్తి అధికారంలోకి రాగానే మొత్తంగా తిరిగి ఉద్యమ కాలం నాటి పరిస్థితులుగా తెలంగాణలో మొత్తంగా భ్రష్టు పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారండి. ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ ప్రజల సమస్యలని గాలికి వదిలేస్తూ ఎంతసేపు రేవంత్ భజన, ప్రభుత్వ భజననే చేస్తున్నట్టుగా కనబడుతుంది మోస్ట్ ఆఫ్ ద మీడియా. మరీ ముఖ్యంగా ఎల్లో మీడియా 90% మీడియానండి. అరే బాబు, ఇది ఇప్పుడు సోషల్ మీడియా యుగం. సరే, సోషల్ మీడియాలో కూడా వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ఛానల్స్ ఉన్నాయండి. వాటిని నమ్మి కూడా పబ్లిక్ చాలా అదైపోయారు. ముఖ్యంగా ఓడో తిక్కల మారు ఒకటి ఛానల్, ఓడి రండ తొండి వెలుగు ఒకంది, ఇంకోటి ఒక మహానుభావుడు, తెలంగాణ సంబంధించిన మహానుభావుడు కాలేజీ లాంటి పేరు పెట్టుకున్న ఒక ఛానల్, ఇంకా ఇట్లాంటి కొంతమంది ఉన్నారండి. మరి ప్రశ్నిస్తామని చెప్పేసి కేసీఆర్ హయాంలో అన్ని 100కి 90% వరకు మంచిగా జరిగి ఏదో ఒక 10% జరగని దాన్ని బాగా ప్రశ్నించిన మీరు ఇదే ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా మరి ప్రస్తుతము అసలు 90% వరకే సరిగ్గా జరగట్లేదు, జరుగుతుంది గింతంతనండి. అదే అంటారు కదా, చారాన కోడికి బారాన మసాలా. ఇప్పుడు మీరు అదే పని చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న వరకు చారాన అయితే మీరు దానికి బారాన మసాలాని యాడ్ చేసి బాగా క్యాంపెయినింగ్ చేస్తున్నారండి. ప్రజల్లో వ్యతిరేకతను ఎక్కడ చూపెట్టకుండా కవర్ చేయట్లేదు. అసలు చెప్పాలంటే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలను సరిగ్గా కవర్ చేయట్లేదు, గురుకులాలలో విద్యార్థుల ప్రాబ్లాలను సరిగ్గా కవర్ చేయట్లేదు. అసలు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో వాటిని సరిగా పట్టించుకోకుండా ప్రజలలో వాటి మీద ఎంతో వ్యతిరేకత ఉన్నా ఎక్కడ కూడా న్యూస్ని మీరు ఎక్కడ చేయట్లేదు. ఒకళ్ళు ఇచ్చిన చిన్నగా ఎక్కడో మూలకన్నట్టుగా విసిరి పడేసినట్టుగా రాస్తున్నారు. ఎంతసేపు ప్రభుత్వ భజన, మరీ ముఖ్యంగా రేవంత్ భజన మాత్రమే చేస్తున్నారండి. ఇది అందరికీ తెలుసు మీరు ఏం చేస్తున్నారనేది. అక్కడ సీఎంఓ కార్యాలయంలో ఏ న్యూస్ అయితే ఇక్కడికి పంపిస్తారో వాటినే ప్రింట్ చేసి అదే న్యూస్ని మీరు వేస్తున్నారు. బాబు, మీరు ఎన్ని చేసినా ఒక్కసారి ప్రజలలో వ్యతిరేకత స్టార్ట్ అయిందంటే అది ఎలా ఉంటుందో మీకు చెప్తాను చూడండి. మీరు మీడియా మేనేజ్ చేసుకొని ఎన్ని రోజులు బతుకుతారండి? ఫర్ ఎగ్జాంపుల్, మన బాడీలో ఏదైనా ఒక రోగం స్టార్ట్ అయింది అనుకోండి, మరి రోగానికి సంబంధించినటువంటి మందును వేసుకుంటే రోగం తగ్గుతుంది. కానీ రోగము అంటే ఇక్కడ ప్రజలలో వ్యతిరేకత అనుకోండి. మరి మీరు రోగాన్ని కవర్ చేయాలంటే పైన మంచి బట్టలు వేసుకుంటే చాలు. అరే బట్టలు వేసుకొని మంచి ఉన్నంత మాత్రాన కొన్ని రోజులు కనబడతావు, నువ్వు ఫేస్కి ఇంత మేకప్ వేసుకొని అది చేసినా. కానీ లోపట రోగం ముదురుతూనే ఉంటుంది. నువ్వు ప్రజా వ్యతిరేకతని ఒంటి మీద బట్టలు మంచి వేసుకొని కవర్ చేస్తున్నట్టుగా
నీ ప్రజా వ్యతిరేకతని నీ అనుకూల మీడియా ద్వారా కవర్ చేసుకుంటున్నావు. అది అందరికీ అర్థమవుతుంది. ఆ అనుకూల మీడియా ఏందనేది కూడా అందరికీ తెలుసు. 90% మొత్తం అనుకూల మీడియానండి. ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇప్పుడు తెలంగాణలో ఉందో అదంతా అనుకూల మీడియానే. ఇంకా మీకు ఇక్కడ ఒకటి చెప్తానండి. అసలు ఇండియాలో ఇప్పుడు ప్రస్తుతము బాగా నడుస్తుంది మీడియా మేనేజర్ అండి. ఈ మీడియా మేనేజ్లో స్టార్టింగ్లో కొద్దిగా సిద్ధాస్తుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారండి. ఇక చంద్రబాబు నాయుడు అయితే జీవితం అంతా అదే మీడియా మేనేజ్ అండి. చేసేది చారాన అండ్ ప్రచారం బారానలా ఉంటుంది. మరి దీనికి సంబంధించిన ఈ మీడియా మేనేజర్ ఇంకా మీకు ఫుల్ డీటెయిల్గా తర్వాత కూడా ఇంకా చాలా చెప్తాను. ఇప్పుడు మనం ఒక తెలంగాణ రేవంత్దే మాట్లాడుకుందాం. ఇక చంద్రబాబు నాయుడు మించి ఈరోజు ఏదైతే విశ్వగురువు, ఇదంతా విశ్వగురువా ఏం లేదండి, అంత మీడియా మేనేజ్డ్ గురువు అన్నట్టు. మరి ఎవరో కాదండి, మీరు అందరు ఏదో ఇప్పుడు విశ్వగురు అని అనుకుంటున్నారు కదా, అదే నరేంద్ర మోడీ గారండి. ఈయన గుజరాత్ సీఎం అయినప్పటి నుండి ఈయన కూడా స్టార్ట్ చేశాడండి. ఇప్పటికీ ఈయన అధికారంలో రావడానికి మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది ఇదే మీడియా మేనేజర్ అండి. ఇంకా ఇప్పుడు రేవంత్ రెడ్డిది కూడా మీడియా మేనేజర్ అండి. బాబు, మీరు ఎన్ని రోజులు మీడియా మేనేజ్ చేస్తూ చారాన పరికి బారాన ప్రచారం కల్పించుకుంటూ ప్రజా వ్యతిరేకతను లేదట్టుగా మీరు మీడియాతో బతుకుతున్న మీరు ఏదో ఒక రోజు గుర్తుపెట్టుకోండి, ఇదే ప్రజా వ్యతిరేకత పెరిగి మీ ప్రభుత్వాలు కూలే రోజులు దగ్గరలోనే ఉంటాయి. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని నేను హెచ్చరిస్తున్నాను. చూడండి, మీరు మొత్తం చేస్తుంది మీడియా మేనేజే, ఫుల్గా మీడియా మేనేజే, ఏది పో మీడియా మేనేజే. అసలు ఏ సమస్యలు, అసలు పేపర్ చూస్తే కొన్ని మీడియా అయితే పేపర్లు చూస్తేనైతే అసలు ఏ సమస్య లేనట్టుగా మీ భజనని ఎక్కడ చూసినా అంతే. అది ఎంతెందుకు ఈరోజు నిన్న మొన్న పేపర్ చూస్తే ఏదో పెద్ద అయిన దావోస్కి ఏం చేసేది లేదు, అలాంటి నుండి ఒక్కటి కూడా సరిగ్గా రాదు. చెప్తున్నాండి, నవ్వొస్తుంది ఆయన దావోస్ పర్యటన మీరు చూస్తేనే. ఆల్రెడీ ఒక షాట్లో కూడా చెప్పాను. ఆ వచ్చేవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు పెట్టుబడులు అటు కొన్ని, మళ్ళీ దాంట్లో ఎంతో ప్రాసెస్ ఉంటుంది. అబ్బాబ్బా, దాన్ని ఏం కవర్ చేస్తున్నారండి అబ్బా. మరి గ్రామ సభల్లో జరుగుతున్నటువంటి వాటిని ఎవరు కవర్ చేయట్లేదు అసలు. ఇక గ్రామ సభలు అంతా ఏదో మంచి జరుగుతున్నట్టుగా ఒక్కొక్క అధికారి నిలదీస్తున్నట్టు. మరి ఒకప్పుడు చిన్నది జరిగితేనే రెచ్చిపోయినటువంటి ఈ ఆంధ్ర మీడియా, మరీ ముఖ్యంగా ఆంధ్ర మీడియా తెలంగాణలో ఇక కాంగ్రెస్ వాళ్ళ ఛానల్స్ అన్నీ కూడా ఉన్నాయి, అందరికీ తెలుసు. ఇక రెచ్చిపోయి రాసినటువంటి మరి ఈ ఛానల్స్కి ఇప్పుడు ఏం ప్రాబ్లమ్స్ కనబడట్లేదా? రైతుల ఆత్మహత్యలు కనబడట్లేదా? మరి గవర్నర్ గారికి కూడా కనబడట్లేదా? మరి బీజేపీ వాళ్ళకి సరిగ్గా కనబడట్లేదా? అందరు ఏమవుతున్నారు అనేది అర్థమవట్లేదు అసలు. మొత్తము మీరు ఎన్ని రోజులు ఇలా మీడియా మేనేజ్ చేస్తారు? ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా యుగంలో చీమ చిట్టుకుమన్న ప్రతిదీ అందరూ తెలుసుకుంటున్నారు. సరే, మీకున్న సోషల్ మీడియా తోటి మీరు తమ్మిని బిమ్మి చేసిన ప్రజలకి వాస్తవాలు తెలిపే ఛానల్స్ కూడా ఉంటాయి కదా. అందులో నాలాంటిది ఒక ఛానల్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నేను ఉన్నంతలో 100%గా కాకపోయినా ఉన్నంతలో పబ్లిక్కి నా తరపు నుండి 1% న్యూస్నైనా నేను గ్యాదర్ చేసి వాళ్ళకి షేర్ చేస్తాను. వాళ్ళకి కంపల్సరీగా అర్థమయ్యేలా చెప్తాను. ఇది పబ్లిక్ బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఈ ముగ్గురు, నరేంద్ర మోడీ అయితేంది, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు అయితేంది, నెక్స్ట్ రేవంత్ రెడ్డి, మొత్తం మీడియా మేనేజ్ గురువులేనండి వీళ్ళు. మీడియా మేనేజ్ వాళ్ళే, ఏమి లేదు. మీకు మునుముందు అన్నీ తెలియాలంటే మీలాంటి వాళ్ళు ఒకటి క్షుణ్ణంగా ఒక టాపిక్ వైజ్గా ఒకటి బాగా ఆలోచించండి, అన్నీ మీకే అర్థమవుతాయి. ఆలోచించట్లేదు, ఈ మధ్యలో గుడ్డిగా పోతున్నారు, గుడ్డిగా నమ్ముతుంటారంటారు చూడండి, బ్లైండ్గా మంచిగా నమ్ముతున్నారండి. తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది రేవంత్ గుణం ఏంది, కాంగ్రెస్ ఏంది అనేది అర్థమైంది. కానీ అలా అర్థమైందంటూ కూడా ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్పే మీడియా లేదండి, అంత భజన చేసే మీడియానే తయారైంది. సరే, ఏది ఏమైనా తెలంగాణ ప్రజలారా మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ ముగ్గురు కూడా ఏదో రోజు తెలంగాణను ముంచే వాళ్ళే తప్పించేసి తెలంగాణ అభివృద్ధికి పాటుపడే వాళ్ళు కాదండి. వీళ్ళు చేసేది చారణ పనే, ప్రచారం బారాన. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ప్రజలారా మీరు విజ్ఞానులు, బుద్ధి ఉన్నవాళ్ళు అనుకుంటున్నాను. మరి మీకు మనకు రియల్గా బుద్ధి ఉన్న వాళ్ళైతే, నాకు అసలు మొన్న చాలా బాధ అనిపించిందండి. అసలు కాంగ్రెస్ కోటేసినప్పుడే చాలా బాధ అనిపించింది. అసలు అరే, ఇంత తెలంగాణ వాళ్ళము ఇంత అప్పుడప్పుడు అంటుంటారు కొంతమంది అమాయకులని, ఎడ్డోళ్ళు అమాయకులు అన్నట్టుగా. రియల్గా ఈ రెడ్డి కాంగ్రెస్ కొట్టేశారు కాబట్టి ఎడ్డి జనాలేమో అనిపించిందండి నాకు ఆ టైంకి. అంటే నా మనసుకు అనిపించింది, ఎడ్డోళ్ళు తెలంగాణలో అంటే రెడ్డి కాంగ్రెస్ కొట్టేశారు కాబట్టి ఎడ్డి జనాలు అనిపించింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసు, ఇది కాంగ్రెస్ కాదండి, రెడ్డి కాంగ్రెస్ ఇది. సరే, ఏది ఏమైనా ఒక విజ్ఞతతో ఆలోచించి
మీరు మరి జరుగుతున్న ఈ మీడియా మేనేజ్ని బాగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీకోసం ఇలాంటి మంచి మంచి కంటెంట్లతో నేను వీడియోలు అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకొని వేరే వాళ్ళకి కూడా చెప్పండి. ఇట్లా దినేష్ గంగసాని.